హలో మేడం లావణ్య గారా అండి? అవునండి. నమస్తే అండి. నమస్తే నా అండి. పేరు రఘు అండి. నేను జర్నలిస్ట్ మన తొలి వెలుగు ఛానల్. నమస్తే అండి. నమస్తే. చెప్పండి. ఇప్పుడు మేము ఇక్కడ ఈ లొకేషన్‌లో ఉన్నామండి. కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. మీరు రాత్రి వచ్చి వీళ్ళందరిని రోడ్డు మీద పడేసారు కదా! హ్మ్. ఏంటండి ఇది అసలు? అంటే అంతా దౌర్జన్యంగా కనీసం మనమంతా కూడా మనుషులమే కదా! సరే రేపు పొద్దున ఒక సమయం ఇద్దాం, 2 రోజులు సమయం ఇద్దాం అనే ప్రయత్నం, ఆలోచన కూడా ఎందుకు చేయలేదు? అంటే అది మీకేమైనా ప్రెషర్ ఉందా? లేదండి. అది అసిస్టెంట్ కమిషనర్ గారి పరిధి, నాది కాదు. వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయించి నాకు పొజిషన్ ఇచ్చారు. ఎవరు అసిస్టెంట్ హ్యాండ్ ఓవర్ కమిషనర్ చేశారు? అసిస్టెంట్ కమిషనర్ గారిదండి అది డ్యూటీ. నా డ్యూటీ కాదది. మీరు యూకి నేనుంటాను. ప్రెజెన్స్ మీరు ఉంటుంది. కానీ లొకేషన్‌లో ఉన్నారు కదా మేడం? ఉంటాను గానీ నా పై ఆఫీసర్ డ్యూటీ అది. నా డ్యూటీ కాదది. సో మీ పై నా ఆఫీసర్ మీకు చెప్పారు కాబట్టి మీరు చేశారు. నేను చేయలేదు అది. అసిస్టెంట్ కమిషనర్ గారే ఖాళీ చేయించి మాకు హ్యాండ్ ఓవర్ చేశారు హ్మ్. పొజిషన్. ఓకే. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్స్. యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్ అంటే మేము కొన్ని లక్షల కోట్ల భూములు కూడా మేము చూపిస్తాం మేడం. ఎండోమెంట్ ల్యాండ్స్. ఇప్పుడు ఇక నాకు అదంతా కాదు, నాకు తెలియదండి. నాకు అర్థం కాదు మేడం. ఇప్పుడు అదే కర్మన్ ఘాట్ టెంపుల్ పరిధిలో 500, 600 ఎకరాల భూమి ఉండాలి. మరి అంత అన్ని ఇళ్లకు సీల్ చేయాలి కదా మేడం. ఓన్లీ 20 ఇళ్ల మీద ఎందుకు పడ్డారు? అది తెలియదు. అది ఇంకా అంటే కోర్ట్ రీజన్ ఆర్డర్స్ ఏంది? రాలేవు. నేను అనేది ఏంటంటే కోర్ట్ ఆర్డర్ అయినా కోర్టు ఏంటి ఆధారం కావాలి, ఎవరైనా కోర్టుకు పోవాలి. ఈ 20 ఇళ్ల మీదనే కోర్టుకు పోయి ఎందుకు మీరు అంత ఇనిషియేట్ తీసుకుంటున్నారు? అది చెప్తున్నా కదండి. అసిస్టెంట్ కమిషనర్ గారు ఎవిక్షన్ చేయించి పొజిషన్ ఈవోకి హ్యాండ్ ఓవర్ ఇప్పుడు చేశారు. మంత్రి గారికి ఫోన్ చేసిన కొండా సురేఖ గారికి నాకు తెలియదు ఎప్పుడు జరిగింది ఇది, నేను ఒక గంటలో నేను విచారిస్తాను ఆమె చెప్తున్నారు. సరే అండి, అలాగే. ఎట్లా థ్యాంక్ మేడం? యూ అరే అండి. మనకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి. మీకు కూడా బాధ అయి ఉంటది కదా, వీళ్ళందరినీ రోడ్ల మీద పడేస్తున్న అందరు లేడీస్. బాధ అవ్వదా అండి? కనీసం అది హ్యూమన్ బీయింగ్ బాధ ఉంటుంది. వాష్రూమ్స్ కూడా లేకుండా మొత్తం సీల్ చేసారు. ఎక్కడ టాయిలెట్కి వెళ్తారు, ఎక్కడ వాష్రూమ్కి వెళ్తారండి? సార్ అసిస్టెంట్ నేను కమిషనర్ ఫ్యామిలీ చెప్పాను, లేదా? అసిస్టెంట్ కమిషనర్ గారితో మాట్లాడండి. థ్యాంక్ యూ అండి. ఏం పేరు మేడం సార్ పేరు? అసిస్టెంట్ కమిషనర్ కి ఫ్యామిలీ లేదా? అసిస్టెంట్ కమిషనర్ కి ఫ్యామిలీ లేదా? అసిస్టెంట్ కమిషనరు